హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కాకినాడ కాశ్మీర్ మామ్. మా టెర్రస్ గార్డెన్ మీద మందార పూలు చూపిస్తానండి. కంపోస్ట్ వేసి బాగా పోస్తాయని చెప్పాను కదా, వేస్తేనే అది కూడా చూపిస్తాను ఈరోజు. చూసారండి, చెట్టు నిండా ఉన్నాయి పువ్వులు. ఇంకా ఇడిస్తే ఇంకా అందంగా కనపడతాయి. చెట్టు నిండా పువ్వులు అండి. దగ్గర దగ్గర ఒక డజన్ పువ్వులు దాకా ఉన్నాయి ఒక చెట్టుకు వచ్చి. ఇదైతే ఇంక ఇప్పుడు బాగా మొగ్గలు వేసేసిందండి. రోజుకి దగ్గర దగ్గర 5-6 పువ్వులు పోస్తుంది. కంపోస్ట్ బలం బాగా అందుకుందన్నమాట ఇప్పుడు. దీనికి కూడా అలాగే ఉన్నాయండి. ఇంకా మొగ్గల కింద ఉన్నాయి. ఇంకా 6:30 అయింది అంతేండి మాకు. దీనికి కూడా దగ్గర దగ్గర ఒక 10 పువ్వులు దాకా ఉన్నాయండి. ఈ చెట్టుకి అసలు పువ్వులు ఉండేవి కదండి. మేము దీన్ని కూడా పైన వేసుకున్నాం. మేము టెర్రస్ గార్డెన్ మీద వేసుకున్నామండి. దీనికి అసలు పువ్వులే పూసేవి కాదు. ఈ కంపోస్ట్ వేసిన కాడ నుంచి అసలు పువ్వు లేకుండా అయితే ఉండట్లేదండి ఈ చెట్టు. దీనికి బలం సరిపోయేది కాదు ఇందులో, ఉత్తి మట్టి అయితేనే. ఇది వేసిన కాడ నుంచి బాగా ఇడుస్తున్నాయండి ఇవి కూడా. ఇదేనండి మొత్తం కూరగాయలది. మళ్ళీ ఈ చెట్లు పువ్వులు మనం దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదండి, అది ఇవన్నీ కలిపి బాగా చీకాలన్నమాట. ఇది అన్నిటికీ వేస్తామన్నమాట అండి. ఇది ఈ కాయగూరలు ఇవన్నీ ఇలా పెట్టుకుంటే ఫస్ట్ ఇలా వేసుకుని ఉంచుకుంటామండి. తర్వాత కొంచెం 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 పోగడి ఇది ఇలా అవుతుంది అనమాట. వాటర్ జల్లుతూ ఉంటాం మేము దీనికి. వాటర్ అలా జల్లుతూ ఉంటే అది అలాగ మెత్తబడిపోద్ది అనమాట. ఇప్పుడు ఈవేళ మొక్కలకి వేద్దామని వచ్చామండి పైకి. మొక్కలకి వేసేసుకుందామండి. ఇదిగోనండి, ఇలా దీన్ని శుభ్రంగా చుట్టూరు గుల్లగా తవ్వేసుకునండి. ఇలా తీసుకోవాలండి. తీసుకుని దీని చుట్టూరు వేసుకోవాలండి. ఇలా వేసేసుకునండి. దీనికి శుభ్రంగా మట్టి ఇలా కప్పేసుకోవాలి. ఈ రోజుకి నీళ్లు పోయకుండా ఆగితే మంచిదండి. వేసినా కూడా కొంచెం కొంచెంగా వేయాలండి. ఎక్కువ ఎక్కువ వేసేస్తే దీని బలం అంతా వెళ్ళిపోద్ది. భూమిలో అనుకోండి, భూమి మీద వేసినా మనం మొక్క బలం దాని దగ్గరే ఉంటుంది. ఇది ట్రబ్బల్లో వేసుకున్నాం కనుక మనం ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే అండి దాని బలం మొక్కలకు పడుతుంది అనమాట. లేకపోతే వాటర్ ద్వారా పై నుంచి కింద నుంచి శుభ్రంగా పోతాయండి.